హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో బేసిక్ పే కనిష్ట, గరిష్ట పెరుగుదల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో భారీ పెరుగుదల. కనిష్ట, గరిష్ట అంచనాల పూర్తి వివరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో వారి జీతాలు మరియు పెన్షన్లలో ఎంత పెరుగుదల ఉండవచ్చనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. మొత్తం 12వ పీఆర్సీ ద్వారా జీతాలు, పెన్షన్లు ఎలా పెరుగుతాయి? కనిష్ట మరియు గరిష్ట అంచనాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాము. ముందుగా పీఆర్సీ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సవరించేందుకు ఏర్పాటు చేసే ఒక ఉన్నత స్థాయి సంఘం. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి పెరుగుతున్న ధరలను, ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ ఆహ్, వేతన స్కేళ్లను సవరిస్తుంది. ఈ కమిటీ ప్రధానంగా ఈ క్రింది అంశాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. సో, పీఆర్సీ కమిటీ చేసే పనులేంటనే చూద్దాము. సో, ముఖ్యంగా పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి ఆహ్, సమర్పించే నివేదిక ఏంటంటే పే స్కేల్స్. ప్రతి క్యాడర్‌కు కనీస మరియు గరిష్ట మూల వేతనం ఎంత ఉండాలనైతే పీఆర్సీ కమిషన్ నిర్ధారిస్తుంది. ఫిట్‌మెంట్ పాత బేసిక్ పే కొత్త స్కేల్‌లో అమర్చేందుకు ఇచ్చే పర్సెంటేజ్ ప్రయోజనాన్ని ఫిట్‌మెంట్ అంటాము. డీఏ-డీఆర్ విలీనం. సో, డీఏ-డీఆర్ మెర్జర్. అప్పటి వరకు ఉన్న కరువు భత్యాన్ని డీఏ-డీఆర్ మూల వేతనంలో కలపడం. ఇతర అలవెన్స్‌లు ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ, నగర పరిహార భత్యం, సీసీఏ వంటి వాటిని సవరించడము. ఇంక్రిమెంట్స్ రేట్. వార్షిక ఇంక్రిమెంట్ ఎంత ఉండాలి అనేది పీఆర్సీ నిర్ధారిస్తుందనమాట. సో, ఈ యొక్క మెయిన్‌గా పీఆర్సీ కమిషన్ వీటిపైన దృష్టి సారించి వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి సమర్పిస్తుంది. జీతాల పెరుగుదలను ఎలా లెక్కిస్తారు? కీలకమైన ఫార్ములా. కొత్త పీఆర్సీ ప్రకారం జీతం పెరుగుదల అనేది ప్రధానంగా 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది విలీనమయ్యే డీఏ మెర్జర్. పీఆర్సీ అమలు తేదీ నాటికి ఉద్యోగులు పొందుతున్న మొత్తం కరువు భత్యాన్ని డీఏ వారి మూల వేతనంలో బేసిక్ పే విలీనం చేస్తారు. రెండోది ఫిట్‌మెంట్. విలీనం తర్వాత వచ్చిన మొత్తంపై ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ మొత్తాన్ని కలిపి కొత్త మూల వేతనం అంటే కొత్త బేసిక్ పే నిర్ణయిస్తారు. సో, కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ-డీఆర్ ప్లస్ ఫిట్‌మెంట్. అంచనాలు కనిష్ట మరియు గరిష్ట పెరుగుదల ఎంత ఉండవచ్చు అని. ప్రస్తుత అంచనాల ప్రకారం జీతాల పెరుగుదలను ఈ క్రింది విధంగా లెక్కించవచ్చు. విలీనం కానున్నటువంటి డీఏ-డీఆర్. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ డీఏ బకాయిలు 3 విడతలు సుమారుగా 12%. ప్రస్తుతం అమలవుతున్నటువంటి డీఏ మరియు డీఆర్ జూలై 2024 నాటికి డీఏ కలిపి సుమారు 22%. మొత్తంగా పీఆర్సీ అమలు నాటికి మూల వేతనంలో విలీనం కాగా సుమారుగా 34%గా అంచనా. ఫిట్‌మెంట్ అంచనాలు గత అనుభవాల ఆధారంగా. కనిష్ట అంచనా. గతంలో మాదిరిగా ప్రభుత్వం కనీస ఫిట్‌మెంట్‌ను 14%గా ప్రకటిస్తే మొత్తం పెరుగుదల 34% ప్లస్ 14% అంటే 48% అదనంగా పెరుగుదల ఉంటుంది. గరిష్ట అంచనా. గతంలో ఇచ్చిన అత్యధిక ఐఆర్ లేదా ఫిట్‌మెంట్ 43%ను పరిగణలోకి తీసుకుంటే మొత్తం పెరుగుదల 34% ప్లస్ 43% 77%. కాబట్టి ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనంపై కనీసం 48% నుంచి గరిష్టంగా 77% వరకు స్థూల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఉదాహరణతో జీతాల పెంపుదల అంచనాలు. సో, ఈ అంచనాల ఆధారంగా వివిధ మూల వేతనాలు ఉన్న ఉద్యోగులకు జీతంలో పెరుగుదల ఎలా ఉండవచ్చు అనేది మనము ఈ టేబుల్ ద్వారా చూడొచ్చు. పాత మూల వేతనము. సో, ఓల్డ్ బేసిక్ పే. అలాగే కనిష్ట పెరుగుదల, గరిష్ట పెరుగుదల. సో, 15,000 బేసిక్ పే ఉన్న వారికి మినిమమ్ 7,200 నుంచి 11,550 వరకు పెరుగుదల ఉంటుంది పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ద్వారా.
20,000 బేసిక్ పే వారికి 9,600 నుంచి 15,400 వరకు ఉంటుంది. 25,000 బేసిక్ పే వారికి 12,000 నుంచి 19,250 వరకు ఉంటుంది. 30,000 బేసిక్ పే వారికి 14,400 నుంచి 23,100 వరకు. 50,000 బేసిక్ పే వారికి 24,000 నుంచి 38,500 వరకు. 75,000 బేసిక్ పే వారికి 36,000 నుంచి 57,750 వరకు. ₹1,00,000 బేసిక్ పే వారికి 48,000 నుంచి 77,000 వరకు అదనంగా పీఆర్సీ ద్వారా ఇంక్రిమెంట్ ద్వారా అయితే పెరిగే సూచనలైతే ఉన్నాయి. గమనిక ఇది కేవలం మూల వేతనంపై వచ్చే స్థూల పెరుగుదల మాత్రమే. దీనికి హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కలిపి చేతికి అందే జీతం నెట్ సాలరీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పెన్షనర్ల ప్రభావం మరియు ప్రభుత్వ ఖజానాపై భారం. ఉద్యోగులకు వర్తించే అదే ఫార్ములా పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. వారి బేసిక్ పెన్షన్పై కూడా డిఆర్ఎస్ విలీనం మరియు ఫిట్మెంట్ ప్రయోజనం లభిస్తుంది. తద్వారా పెన్షనర్లలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ భారీ వేతన సవరణ వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సో పై లెక్కలు అంచనాలు కేవలం గత అనుభవాలు మరియు ప్రస్తుత డిఏ గణాంకాల ఆధారంగా రూపొందించబడినవి. 12వ పీఆర్సీ కమిటీ నివేదిక దానిపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం ఆధారంగా అసలు ఫిట్మెంట్ శాతం, ఇతర ప్రయోజనాలు ఖరారవుతాయి. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఖాయమనైతే స్పష్టమవుతోంది.